Straighten the spinal cord, close your eyes, do the Dhyana Mudra or Namaskara Mudra or put both hands at your ease. Take a deep inhale. Exhale. One more time, take a deep inhale. Exhale. One more time, take a deep inhale. Exhale. I'll do the prayer. Listen the prayer and feel the prayer. प्रातस्मरामि हृदि संस्फुरदातत्वम् सच्चित्सुखं परमहंसगतिं तुर्यम् यत्स्वप्नजागर सुषुप्तिमवैति नित्यम् तद्ब्रह्म निष्कलं न च भूतसङ्गः प्रातर्भजामि मनसा वचसामगम्यम् वाचो निभान्ति निखिलेदनुग्रहेण यन्नेति नेति वचनैर्निगमावचु तं देवदेव मजमच्युतमहर्गम्यम् शांति शांति शांति
ఈ ప్రేయర్ ద్వారా శరీరంలో శక్తి జాగృతమైనట్టుగా ఒక అద్భుతం కనిపిస్తూ ఉంటుంది. ఈ అద్భుతమైన స్థితిలో ఎక్కడ కూర్చున్నారో, ఏ స్థానంలో కూర్చున్నారో, ఏ స్థితిలో కూర్చున్నారో అలానే కూర్చుంటూ మానసికంగా చక్కగా మీ ఇంట్లో ఉన్న పూజా మందిరం దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఆ పూజా మందిరాన్ని అతి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ పూజా మందిరంలో ఉన్న విగ్రహ రూపాల్లో ఉన్న భగవంతుణ్ణి, పటం రూపంలో ఉన్న భగవంతుణ్ణి, మంత్ర యంత్ర తంత్ర శక్తి రూపాల్లో ఉన్న భగవంతుణ్ణి, సాలగ్రామ రూపంలో ఉన్న భగవంతుణ్ణి, గమనించండి. గమనిస్తూ మహానుభావ, ఈరోజు ధ్యాన ప్రక్రియకి చక్కటి అవకాశం ఇచ్చి ఆ ధ్యాన ప్రక్రియలో మంచి ఆనందమైన కోసను పొందాలి అని నమస్కరించి శరణు వేడుకోండి. ఆ భగవంతుడి విగ్రహాలని అన్నిటిని మోస్తున్న పూజా మందిరానికి కృతజ్ఞతగా ఆ భగవత్ స్వరూపాన్ని మోసే అదృష్టం నీకు వచ్చింది అని చెప్పి ఆ పూజా మందిరాన్ని కూడా అంతే ప్రేమతో, అంతే ఇష్టంతో ప్రార్థించండి. ఇప్పుడు నెమ్మదిగా మీ పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని చాలా జాగ్రత్తగా, ఆల్రెడీ అభిషేకం అయిపోయి అలంకరణలతో ఉన్న హనుమంతుడిని చాలా జాగ్రత్తగా చేతిలోకి తీసుకోండి. ఆయన అలంకరణ ఏమాత్రము కదలకూడదు, చెరిగిపోకూడదు. అంత జాగ్రత్తగా తీసుకోవాలి చేతిలోకి. ఆయన్ని తీసుకొని చక్కగా ఇంటి వెనక పెరట్లో బయటికి తీసుకొచ్చి మీరు ఆల్రెడీ సిద్ధం చేసుకున్న ప్లేస్లో మ్యాట్ వేసుకొని ఆయనకు ఒక పీఠం వేసి ఒక చిన్న ఛత్రం పెట్టి ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ప్లేస్లో తీసుకొచ్చి ఆయన్ని చక్కగా అక్కడ ఆ పీఠం మీద కూర్చోబెట్టండి లేదా నిలబెట్టండి. చక్కగా మీరు కూడా ఆయనకు ఎదురుగా ఆసీనులు అవ్వండి. మీకు ఎడం వైపు తులసి మొక్క ఉంటుంది. ఆ తులసి మొక్క కూడా ప్రార్థించి, ఈరోజు హనుమత్ స్వభావంలో నాకు మంచి ధ్యానం రావాలి అని ఆ తులసిని కూడా ప్రార్థించండి, ప్రేమించండి. మీరు బయటకు తీసుకొచ్చిన హనుమంతుడిని ఆయనకు కూడా చెప్పండి, నేను ధ్యానం చేసుకోవడానికి మిమ్మల్ని ప్రకృతిలోకి తీసుకొచ్చాను. ఈ ప్రకృతి నుంచి మీకు ఎటువంటి ఆటుపోట్లు రాకుండా మీ పైన ఛత్రం ఉంచాను. నాకు కూడా ఈ ధ్యానాన్ని అలానే ప్రసాదించు తండ్రి అని చెప్పి ఆ హనుమంతుడిని కోరుకోండి. చక్కగా ఆయన్ని చూస్తూ
యాక్చువల్ నాకు ఈ క్వశ్చన్ ఉంటుంది ఎప్పుడు, కానీ మీకు ఏది బాగా నెక్స్ట్ క్లాస్లో చెప్పండి. నాకు విగ్రహాన్ని ముందు పెట్టుకుంటే ధ్యానం బాగా వస్తుందా, రెండు కన్నుల మధ్యలో పెట్టుకుంటే బాగా వస్తుందా, నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పండి. కానీ ప్రస్తుతానికి మాత్రం మీకు ఏది నచ్చితే అది ఆ పాత్ తీసుకోండి. మీ ఎదురుగా ఉన్న విగ్రహ రూపాన్ని అలానే చూస్తూ ఉండండి. ఒకవేళ మీకు రెండు కనుబొమ్మల మధ్యలో ప్రతిష్ఠించుకోగలిగితే అలా చూసుకోండి. మీకు ఏది మనసుకి హృదయానికి దగ్గరగా అనిపిస్తే దాన్ని తీసుకోండి. ఇదొక్కటి మీ ఛాయిస్కి వదిలేస్తున్నాను. ఆ చక్కగా ఆ రూపాన్ని గమనిస్తూ అణువణువున ఆయన కళ్ళు మూసుకొని అణువణువున పరిశీలించండి. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, ఆయన ముద్రలని, ఆయన యొక్క కళ్ళు, ముక్కు అంతా కూడా అణువణువు గమనిస్తూ ఉండండి. నేను గణపతి సచ్చిదానంద స్వామి చేసిన స్తోత్రాన్ని చేస్తాను. మరకతాంజనేయ స్వరూపంలో ఆయన చేస్తారు ఈ శ్లోకము. వాళ్ళ అమ్మగారు జీవితం కంప్లీట్ అయినప్పుడు భాగవద్వేగంతో హనుమంతుడికి ఆయన చేసిన ప్రార్థన ఇది. సో చేస్తాను, శ్రద్ధగా వింటూ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని అలా చూస్తూ కళ్ళు మూసుకొని చూస్తూ ఉండండి. స్వామి మారుతి లోకపాలకతే నమోస్తుతే నమోస్తుతే. ప్రేమ మీరగమమ్ము చూడుమా తే నమోస్తుతే నమోస్తుతే. మమ్ము నడుపుము ధర్మ పదమున తే నమోస్తుతే నమోస్తుతే. క్షేమయోగాలు కలుగ బ్రోవుమా తే నమోస్తుతే నమోస్తుతే. రామదూత కాలు సేతుల మనసు తోడను చేసినట్టియు మాదు పాప పటాల మెల్లను బాపి వేగమె బ్రోవవే. లేదు రక్షణ నీవు తప్పితే అంజనాసుత ధీనుత. నీదు వెలుగునా జీవులన్నీయు బ్రతుకుచుండుట నిక్కమే. రాత్రి నిద్ర సమయమందున కాచినాడవు నిత్యమున్. మిత్రుడని ఎడి నామధేయము సత్యమైనది నీయదన్. స్తోత్రమిటు నిను చేయునట్టుల పక్షులన్నీయు కూసెలే. చిత్రచరిత నిన్ను చూచిన చీకట చటికొ పారెలే. ఉత్తమోత్తమ నీదు పదముల భక్తియే స్థిరమౌనుగా. చిత్తమన్నది గాలిలో నిడు దీపమై చెలించుగా. మత్తులౌచుచు నిన్ను వీడచు చెడ్డ యోచన చేయకుండెడి. చిత్తమిచ్చుయు మమ్ము బ్రోవుము వాయుపుత్ర కపీశ్వరా. ఆటపాటల భోజనాదుల సర్వవేళల ఎందును. సూటిగా దయచూచి మమ్ముల కావుమో హనుమంతుడా. దిటవుగా నీ పాదభక్తియు మమ్ము వీడని రీతిగా. ఘాటముగ మాకిమ్ము దేహము బలము సౌఖ్యము పుష్టియున్. నీదు దర్శన మాత్రముననే జన్మ సార్థకమౌనుగా. నీదు పూజలు చేయు హస్తమే దొడ్డదౌనుగ దీనురా. నీదు నామము పల్కె నాల్కెయే ధన్యమైనది జగతిలో. నిన్ను ధ్యానము చేయు చిత్తపు వృత్తియే బహుయోగ్యమో. నీవే తల్లివి నీవే తండ్రివి నీవే నా ప్రియమిత్రుడన్. నీవే బంధువు నీవే భాగ్యము నీవే విద్యయు
బుద్ధియున్ నీవే మమ్మిట కాయకున్నచో వేరే పాలకులేరిలన్ కావుమయ్యా ఆంజనేయా నీ అధీనుల మమ్ములన్ భీమ హనుమా భూమి మీదను నీటి లోపలనంతటన్ హ్యోమమందున గాలి లోపల తేజమందున నుంటివే రామదాసుడు వజ్రదేహుడు బ్రహ్మతేజుడు నీవెగా ఓ మహాత్ముడా సచ్చిదానంద మారుతి మము బ్రోవుమా ఓ మహాత్ముడా శ్రీరామచంద్ర ప్రభు మారుతి మము బ్రోవుమా ఓ మహాత్ముడా సచ్చిదానంద మారుతి మము బ్రోవుమా ఓ మహాత్ముడా శ్రీరామచంద్ర ప్రభు మారుతి మము బ్రోవుమా. Please stay there for 3 minutes. I'm not going to speak anything. Just stay there for 3 minutes. ब्रह्मानंद स्वरूपाय ईशा जगदीशा अखिलानंद स्वरूपाय ईशा महेशा 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 ब्रह्मानंद स्वरूपाय ईशा जगदीशा अखिलानंद स्वरूपाय ईशा महेशा. ఈ అద్భుతమైన స్థితిని ఎంజాయ్ చేస్తూ ఉండండి. శరీరం అంతా కూడా చాలా చక్కగా ఒక ఎంపవర్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
గమనిస్తూ ఉండండి. తల పై భాగము, తల నుదురు, ఛాతి భాగము ఏదో తెలియని అద్భుతం జరుగుతూ ఉంటుంది. హనుమంతుడు సీతాదేవిని లంకలో కలిసినప్పుడు సీతాదేవికి మనోధైర్యం చెప్పడం కోసం రాముడు వచ్చి నిన్ను తీసుకెళ్తారమ్మా, అప్పటిదాకా ఈ మంత్రోపాసన చేస్తూ ఉండు అని చెప్పి ఒక మంత్రం చెప్పి వెళ్తారు. అది మనకు కూడా మన మనసుకి మనోధైర్యానికి పనికొస్తుంది, మన నమ్మకానికి కూడా శక్తి వస్తుంది. ఆ మంత్రం ఇప్పుడు చేస్తాను, చాలా చిన్నది. తమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. తమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవే. తమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. మీలోనే ఆంజనేయ స్వామి, మీ చుట్టూ ఆంజనేయ స్వామి, మీ శ్వాసలో ఆంజనేయ స్వామి, మీ ఆలోచనలో ఆంజనేయ స్వామి, మీ రక్తంలో ఆంజనేయ స్వామి, అంతా ఆంజనేయ అద్భుతం కనిపిస్తూ ఉంటుంది. గంధ సింధూరంతో ఆయన పూర్తిగా నా రాముడికి కొంచెం మంచి జరుగుతుందని సీతమ్మ గంధ సింధూరం పెట్టుకుంటే ఇది రాముడికి మంచి జరుగుతుందా అని చెప్పి తను పూర్తిగా గంధ సింధూరంతో అభిషేకం చేసుకుంటారు. నా రాముడికి మంచి జరగాలంటే నేను ఏదైనా చేస్తాను అనే భావన తద్వారా మనకి నేర్పిస్తారు. అన్నమయ్య కీర్తన గుర్తొస్తుంది, ఎంత మాత్రమున ఎవ్వరు చూచినా అని. ఇంత చక్కటి అద్భుతాన్ని ఇచ్చి, ఇంత శక్తివంతం ఇచ్చి, ఇంత శక్తిని మనలో ప్రేరేపించి, మన ఆత్మని, మన మనస్సుని, మన బుద్ధిని, మన శరీరాన్ని శుద్ధి చేసి శక్తినిచ్చిన అతి విమంగళ స్వరూపమైన హనుమంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ స్వామి, నీకుండే రామభక్తిలో కొంతన్నా మాకివ్వు స్వామి. నీకుండే లక్ష్మణుడికి ప్రాణదాతగా సంజీవని తెచ్చిన అటువంటి సద్భావన మాకివ్వండి తండ్రి. జీవితాన్నే పూర్తిగా సీతారామ లక్ష్మణులకు అంకితం చేసిన ఆ గొప్ప స్వభావాన్ని మాకు కూడా ఇవ్వండి. ఎల్లప్పుడూ మేము కూడా అలానే బ్రతకాలి. మీ విద్యలన్నీ మాకు నేర్పిస్తూ మమ్మల్ని కూడా
అలా బ్రతకడానికి అవకాశం ఇవ్వండి తండ్రి అని కోరుకుంటూ ఆ స్వామిని నెమ్మదిగా నిదానంగా ఎలా తీసుకొచ్చామో అంతే జాగ్రత్తతో అలంకరణ కానీ వస్త్రాలంకరణ కానీ ఎటువంటి అలంకరణ కదలకుండా చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళి యథాస్థానంలో పెట్టండి. చాలా జాగ్రత్తగా, ఆయనకి జర్క్ రాకూడదు, ఆయన చుట్టుపక్కల ఉన్న భగవత్ స్వరూపాలకి కూడా కదలిక లేకుండా చాలా సున్నితంగా తీసుకువెళ్ళి అక్కడ విగ్రహాన్ని పెట్టి, స్వామి నా కోసం ప్రకృతిలోకి వచ్చి నాకింత చక్కటి ధ్యాన ప్రక్రియను ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతగా నమస్కరిస్తున్నాను తండ్రి అని చెబుతూ ఆ భావాన్ని అలానే పొందుతూ ఉండండి. నేను కంక్లూజన్ ప్రేయర్ చేస్తాను. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. చక్కటి అద్భుతమైన స్థితిలో మీ ఇష్టదైవాన్ని, మీ ఇంటి దైవాన్ని గుర్తు తెచ్చుకొని
నమస్కరించి ఆశీర్వచనం తీసుకోండి. తర్వాత ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాతని, మనం అంతమంది దేవుళ్ళని చూడలేమని చెప్పి అందరూ కలిసి వాళ్ళ ఒక స్వరూపాన్ని ఎంచుకొని ఈ స్వరూపంలో మేమంతా ఉంటాము, ఈ స్వరూపాన్ని పూజిస్తే మీరు మమ్మల్ని అందరినీ పూజించినట్టే అని చెప్పి మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆ గోమాతలోకి అందరూ వచ్చారు. ముక్కోటి దేవతలు ఆ గోమాతలో ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క స్థలాన్ని ఏర్పరచుకొని మనకి ఒక రూపంలో ముక్కోటి దేవతల్ని పూజించండి అని చెప్పడానికి ఆ గోమాత స్వరూపాన్ని తీసుకున్నారు. ఆ అద్భుతమైన ఆ గోమాతని పసుపు కుంకుమలతో అర్చనలు చేస్తూ, పుష్పాలతో అభిషేకం చేస్తూ చక్కగా ఆ గోమాతకు ఆహారాన్నైనా గ్రాసాన్ని, అలానే ఒక అరటిపండుని తినిపించి ఆ గోమాతతో దగ్గరగా వెళ్ళి స్పృశించి ఆ గోమాత శ్వాసను కూడా మనం తీసుకొని మన శరీరాన్ని అన్నిటినీ కూడా ఎంపవర్ చేసుకుంటూ ఆ గోమాతకు నమస్కరిస్తూ నెమ్మదిగా పార్వతీ పరమేశ్వరుల స్వరూపమైన తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకొని వారి యొక్క పాదపద్మలను క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని మాకు మీ సంకల్ప బలం ద్వారా మాకు ఈ జన్మనిచ్చి మా ఆత్మకు ఒక శరీరాన్ని ఇచ్చి మాకు జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని పెంచడానికి ఎంతో కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మేమిచ్చే కృతజ్ఞత, మేమిచ్చే ఈ యొక్క నమస్కారమే మేము ఇవ్వగలిగింది మీకు అనే భావనతో వాళ్ళ పాదపద్మలను స్మరించి మమ్మల్ని ఇలానే పెరగవాలని, ఇలానే మా జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా మాకు ఆశీర్వచనం ఇవ్వండి అని వేడుకుంటూ తర్వాత తల్లిదండ్రుల స్థానాన్ని సంపాదించుకున్న అత్తమామల్ని గుర్తు తెచ్చుకొని మన జీవితానికి పరిపూర్ణతను తీసుకురావడానికి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సంకల్ప బలం ద్వారా ఒక బిడ్డని ప్రసాదించి తద్వారా మన జీవితాన్ని పరిపూర్ణత తెస్తారు. అటువంటి భగవత్ స్వరూపులైన అత్తమామల యొక్క పాదపద్మలను కూడా చక్కగా గుర్తు తెచ్చుకొని కడు జాగ్రత్తగా నమస్కరించి స్పర్శించి ఆశీర్వచనం తీసుకోండి. ఈ పుట్టిన బిడ్డకి జ్ఞానాన్ని ఇచ్చిన గురువులు, మన గురువులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఋషి పరంపర, గురు పరంపర, అలాగే ఈరోజు ఇలా జీవించడానికి కారణమైన సనాతన ధర్మాన్ని నిలబెట్టిన ఆదిశంకరాచార్యని, ఈరోజు ఇలా ఆలయానికి వెళ్ళి ఇలా ఉండటం వల్ల మనం ఎప్పటికప్పుడు చార్జ్ అవుతూ, మనము ఎప్పటికప్పుడు ఎంపవర్ అవుతూ, ఎప్పటికప్పుడు మన ఆరోగ్యాన్ని, మన ఆలోచనని సమదృష్టితో చూసే భావాన్ని ఏర్పరచుకోవడానికి కారణమైన రామానుజాని, ప్రసాద విశిష్టతను తెలిపిన రామానుజాని, ఆయన యొక్క శిష్య పరంపరనే ఆళ్వార్లని, నాయనార్లని, అలానే రచయితలని, గ్రంథకర్తలని, కవులని, కళాకారులని, వేదాంత పండితులని, దైవాంశ సంభూతులని,
మహానుభావులని, పురప్రముఖులని ఈరోజు ఇటువంటి జీవనాన్ని పొందడానికి కారణమైన వైద్యశాస్త్రాన్ని, ఆయుర్వేద శాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని, ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలని, భూమిని, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, ఈ పంచభూతాల్లో ఉన్న జీవకోటిని, ప్రాణకోటిని, ఈ అద్భుతమైన పంచభూతాల్లో నిక్షిప్తమవుతున్న ప్రతి జీవరాశిని, భూమి మీద నివసిస్తున్న జీవరాశిని, నీటిలో నివసిస్తున్న జీవరాశిని, గాలిలో ఉష్ణంలో నివసిస్తున్న జీవరాశిని, ఆకాశంలో నివసిస్తున్న అద్భుతాన్ని, అలానే అష్టదిక్పాలకులని, నవగ్రహ మండలాన్ని, సప్తర్షి మండలాన్ని, అలానే పర్వతాలని, కొండలని, గుట్టలని, పర్వతాల్లో ఉంటున్న వనాలని, కొండల్లో నివసిస్తున్న జీవకోటిని, ప్రాణకోటిని, మొక్కలని, వృక్షాలని, సముద్రాలని, నదులని, సెలయేరులని, కొలనులని, జలపాతాలని, ఈ విశ్వ సంపదని, మన పైన ఉన్న 7 లోకాలని, మన కింద ఉన్న 7 లోకాలని, వీళ్ళందరితో పాటుగా మనకు కూడా ఈ భూమి మీద నివసించడానికి అవకాశం ఇచ్చిన ఈ విశ్వశక్తిని, ఖగోళాన్ని, దాన్ని గుర్తు తెచ్చుకుంటూ మాకు కూడా జీవించడానికి అవకాశం ఇచ్చినందుకు, మాతో పాటు మీరు బ్రతుకుతూ, మీతో పాటు మేము బ్రతుకుతూ, మా ఆహారానికి, మా శ్వాసకి తోడవుతున్న మీరందరికీ కూడా సర్వకాల సర్వాయస్థలయందు ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో మీకు నమస్కరిస్తున్నాము అని కోరుకుంటూ, ఈ చక్కటి అద్భుతమైన స్థితిలో రక్త సంబంధీకులని, స్నేహ సంబంధీకులని, మిత్రబృందాన్ని, శ్రేయోభిలాషుల్ని గుర్తు తెచ్చుకుంటూ, మీరు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని, తద్వారా మేము కూడా ఆనందం పొందుతామని చెప్పుకుంటూ, ఇప్పుడు మనసుకి, బుద్ధికి, శరీరానికి మంచి భావనలతో శక్తివంతం చేసుకుంటూ, చేసే ప్రతి పనిలోనూ సద్భావన, సద్బుద్ధి, సత్ప్రవర్తన, సత్ ఆలోచన మనతో మిళితమై ఉండాలని, సర్వకాల సర్వస్థలందు ప్రేమ, దయ, జాలి, కరుణ, వాత్సల్యము ఇవన్నీ కూడా ఒక నదిలో నీటిలాగా మన శరీరంలో మొత్తము ప్రవహిస్తూ ఉండాలి అని, ఎప్పుడూ మనతోనే ఉండాలని, మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడకుండా ఉండాలని, అదేవిధంగా పగ, అసూయ, ద్వేషము, అహంకారము, హింస ఇవన్నీ కూడా మన దగ్గరికి రాకూడదు అని, మనల్ని చూస్తేనే దూరం జరిగిపోవాలని, మనకు అందనంత దూరంలో ఉండాలని చెప్పుకుంటూ, ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణతో జీవనాన్ని కొనసాగిస్తూ, ఎప్పుడూ ఏదో ఒక మంచి చేస్తూ ఉండాలనే తపనని ఎప్పుడూ నిక్షిప్తం చేసుకుంటూ, ఈ రోజంతా ఇలానే కొనసాగాలని ఈ విశ్వశక్తికి కోరుకుంటూ, నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చి, ఒక సత్కర్మని చేసే శక్తినిచ్చి, ఎంతోమంది ఈ విద్య తెలిసినా కూడా నాకే ఈ అవకాశం ఇచ్చినందుకు, నా ద్వారా ఒక సత్కర్మని చేయిస్తున్నందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి ప్రణమిల్లి కృతజ్ఞతాభావంతో నమస్కరిస్తున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 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 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. శుభం. శుభమస్తు.